రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్తా ఉన్నాం. దాదాపు లక్షలాది ప్రైవేట్ ఉద్యోగాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు టీచర్లు కానివ్వండి, కానిస్టేబుల్ ఉద్యోగాలు కానివ్వండి ఒక పద్ధతిలో పారదర్శకంగా రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఓర్చుకోలేక వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నట్టే అరాచకాలు ఉండాలని, రోజు గొంతులు కోసే వాళ్ళు ఉండాలని, గంజాయి బ్యాచ్ ఉండాలని చెప్పేసి ఒక అలజడులు సృష్టించాలని చెప్పేసి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా ఈరోజు ఫిజికల్గా అరండాలపేటలో ఒక కంప్లైంట్ కూడా అంబటి రాంబాబు మీద కంప్లైంట్ ఇస్తూ ఉన్నాం. ఈ కంప్లైంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం పారదర్శకంగా చేసినటువంటి డిఎస్సి రిక్రూట్మెంటు టీచర్ల ఉద్యోగాలకు సంబంధించి సొసైటీలో ఒక శాంతి భద్రతల్ని సృష్టించి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తూ ఉంది. దీనిని దాదాపు సంవత్సరంన్నర తర్వాత అలజడులు సృష్టించాలని నిరుద్యోగుల పేరు మీద గొడ్డల పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అరాచకవాదులు, విద్యార్థి నాయకుడు అనే పేరు మీద ఇక్కడ ఈ జిల్లాలో ఒక అరాచకవాది ఉన్నాడు. అనేకమైనటువంటి సంఘ విద్రోహ కార్యక్రమాలు చేశాడు, జైలుకు కూడా వెళ్ళాడు. అలాంటి వాళ్ళని విద్యార్థి నాయకుడిగా చూపిస్తూ శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలి, ప్రభుత్వం మీద అపకీర్తి వెయ్యాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నటువంటి అంబటి రాంబాబు అండ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద మేము కేసు కూడా పెడతా ఉన్నాం. దయచేసి ప్రజలు వీటన్నిటినీ గమనించాలని, ఎక్కడా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేసేటువంటి ప్రచారాలను నమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ